నల్ల పిల్లి ఎదురొచ్చినా, కుక్క ఎదురొచ్చినా, ఇంకా ఉదయం లేచిన వెంటనే మంచి ముఖం చూడాలంట. ఈ జబ్బు చాలా మందికి ఉంటుంది. నేను కనబడద్దని చెప్పాను అన్నారంట. అడుగుతాను, నీకు ఎవరు కనపడాలి? ఇంకో నువ్వు కనబడ్డ ఈ రోజు నాకు ఏదో అయిపోద్ది అన్నారంట. ఈ ప్రాక్టీస్ లన్నీ ఎక్కడ చెప్పినా మూఢ నమ్మకాలు. మంచి ముఖం చూడాలని వాళ్ళు అంపోటెట్టుకున్నాడు ఎదురుగా. వాళ్ళు అంపోటెట్టుకున్నందుకే ఆడు కాలు ఇరిగిపోయింది. అడుగుతున్నాను నేను, మంచి ముఖం చూడాలంటే నీకు అన్ని సక్సెస్ లే జరగాలి. ముఖం చూస్తే మంచిది జరుగుద్దా? మరి మాట చెప్తున్నా, మంచి ముఖాలు ఉన్నాయా అని అడిగితే, నీ ముఖం మంచిదా? నీ ముఖం మంచిదా? మంచి ముఖాలు ఉన్నాయా? ఏ భేదము లేదు చెప్పండి. అందరూ పాపం చేసి దేవుని దృష్టికి ఎలా ఉన్నాయి? మంచి ముఖాల్లో లేదు చెప్పండి. పాపాత్ములు మనం. నీ ముఖం మంచిది కాదు దేవుని దృష్టికి, నా ముఖం మంచిది కాదు. అసలు నీ ముఖాన్ని నేను ఆరాధిస్తున్నా అంటే నువ్వు నాకు దేవుడువా? అంటే చూడండి, నల్ల పిల్లి ఎదురు రాకూడదు, కుక్క ఎదురు రాకూడదు, ఉదయాన్నే చెప్పండి చెడ్డ ముఖం రాకూడదు. ఇవన్నీ వాళ్ళు నమ్మేవారు. ఇవన్నీ మన దేశంలో ఉన్నాయనడానికి కారణం ఏంటంటే, గ్రీకుల యొక్క పరిపాలన ఇండియా వరకు వచ్చింది, రోమీల పరిపాలన ఇండియా వరకు వచ్చింది. ఆ వచ్చినప్పుడు వాళ్ళ నమ్మకాలు కూడా చెప్పండి ఈస్ట్ కంట్రీస్ మీద పడ్డ. ఇన్నిటిని ఎదిరించింది ఏంటి చెప్పండి? మొదటి శతాబ్దం క్రైస్తవం.